అండి అందరికీ మనం రీసెంట్గా కాదు కొన్ని డేస్ అయింది కదండి మనం నౌన్ టాపిక్ స్టార్ట్ చేసి. సో ఈ నౌన్లో మీకు కౌంటబుల్ ఏంటి, అన్కౌంటబుల్ ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. కామన్ నౌన్ ఇవన్నీ ఇందులోకి వస్తే ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. కొన్ని మీకు సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి, అండ్ ఇక్కడ ఏవేవి దేంతో చేరిస్తే మనకి దాన్ని బట్టి ఎలా చెప్పొచ్చు, లాస్ట్ వర్డ్స్ అని మీకు కొన్ని చెప్పాను కదండి. సో ఇదంతా మనకు అయింది. సో ఇది నౌన్ యొక్క సెకండ్ క్లాస్ అండి. ఇప్పుడు ఇందులో కూడా మీకు అంతే అండి, ప్లూరల్ ఎలా వస్తాయి ఇలాంటివి చూద్దాము. సపోజ్ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రదర్ ఇన్ లా ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. బ్రదర్ ఇన్ లాకి మనకి ప్లూరల్లో అయితే ఏమొస్తుందండి, బ్రదర్స్ ఇన్ లా అని చెప్పుకున్నాం కదా. అంటే ఇలాంటి వాటిని మనం ఏమంటామండి, మోర్ దెన్ వన్ వర్డ్ ఉంది కదా. మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటే వాటిని మనం ఏమంటామంటే కాంపౌండ్ అని అంటాం. సో అందులో మెయిన్ వర్డ్ ఏది ఉందో దానికి మనం ఎస్ పెడతామండి, అంటే అది మనకి ప్లూరల్గా వస్తుంది. ఇక్కడ మెయిన్ వర్డ్ ఏంటి, మనకి బ్రదర్ కదండి, కాబట్టి దాని ప్లూరల్ ఏమవుతుంది, బ్రదర్స్ ఇన్ లా. అంతేగాని బ్రదర్ ఇన్ లాస్ అని అనం కదా. అక్కడ మెయిన్ వర్డ్ ఏంటి, బ్రదర్, కాబట్టి బ్రదర్స్ ఇన్ లా అంటాం ప్లూరల్లో. అలానే స్టెప్ సన్స్, ఇది కూడా మనకి మోర్ దెన్ వన్ వర్డ్ కాబట్టి కాంపౌండ్ అండి. ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ప్రొఫెషన్కి సంబంధించి ఆ రిలేటెడ్ తప్ప మిగతా వాటికి మనం ప్లూరల్లోని చాలా వరకు ఇలానే వస్తాయి. కాబట్టి స్టెప్ సన్స్ అంటే మనకి ఇక్కడ స్టెప్ సన్ అనే దానికి ప్లూరల్ ఏమొస్తుంది, సన్ అనేది మెయిన్ కాబట్టి మనకి ఇక్కడ స్టెప్ సన్స్ అనేది ప్లూరల్ వస్తుంది, అంతే కదా. అండ్ కమాండర్స్ ఇన్ చీఫ్, ఇది కూడా మీకు నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను. అంటే నార్మల్గా కమాండర్స్ ఇన్ చీఫ్ అనేది మనకి ప్లూరల్. సో సింగులర్ అక్కడ ఏంటి, మనకి కమాండర్ ఇన్ చీఫ్, ఇది ఏంటి మనకి చీఫ్ మినిస్టర్ కానీ ఇలాంటివన్నీ మనకి ఏమొస్తాయండి, ఇలాంటివన్నీ ప్రొఫెషన్ రిలేటెడ్ కదా. ఇప్పుడు కమాండర్ ఇన్ చీఫ్ ప్రొఫెషన్ రిలేటెడ్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లోని. సపోజ్ చూడండి, ఇక్కడ మెన్ డాక్టర్ నార్మల్గా మ్యాన్ డాక్టర్ అని ఉంది. దానికి ప్లూరల్ కావాలంటే అది ప్రొఫెషన్కి సంబంధించి కాబట్టి మెన్ డాక్టర్స్ అని పెడతాం. అక్కడ ప్లూరల్ పెడతాము అండ్ ఇక్కడ కూడా ప్లూరల్ పెడతాం కదా. సో అలాంటి ప్రొఫెషన్ రిలేటెడ్ అయితే మనం బోత్ సైడ్స్ అన్ని దగ్గరలో మనం ప్లూరల్ పెడతాం. సో ఇక్కడ మనకి కమాండర్ ఇన్ చీఫ్ అని ఉంది కదా, దానికి మనకి ఏంటి, ఇక్కడ ఇది కూడా మనకి ప్రొఫెషన్ రిలేటెడ్ కాబట్టి కమాండర్స్ అని పెడతాం. చీఫ్కి మనకి అక్కడ ప్లూరల్ చీఫే కాబట్టి కమాండర్స్ ఇన్ చీఫ్ అని పెడతాం. అండ్ ఇంకా మేజర్ జనరల్స్, నార్మల్గా మేజర్ జనరల్ అది ఒక పోస్ట్ కదండి, మనకి మేజర్ అనేది ఒక పోస్ట్ కాబట్టి దానికి మనం ప్లూరల్ ఏం పెట్టాం, మేజర్ జనరల్స్ అని అంటాం కదండి. సో మేజర్ జనరల్ అని తీసుకుంటే దానికి ప్లూరల్ ఏమొస్తుందంటే, మేజర్ అనేది ఒక పోస్ట్ కాబట్టి మేజర్కి ఎస్ ఏం పెట్టకూడదు, మేజర్ జనరల్స్ అంటాం. నెక్స్ట్ అలానే చూడండి, వైస్ ఛాన్సలర్ అని ఉందనుకోండి సింగులర్లో, వైస్ అది కూడా మనకు ఒక పోస్ట్ కదండి కాబట్టి వైస్ ఛాన్సలర్స్ అంటాము, ఓకేనా, ప్లూరల్లో. అంతేకాని వైసెస్ ఛాన్సలర్స్ అని అన్నాం, ఓకేనా. సో ఇదంతా మనకి పోస్ట్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ మేజర్ జనరల్స్ అని అంటాము. అలానే వైస్ ఛాన్సలర్ అంటే ప్లూరల్ వైస్ ఛాన్సలర్స్ అంటాము. అలానే వైస్ ప్రిన్సిపల్ అయితే వైస్ ప్రిన్సిపల్స్ అని అంటాం ప్లూరల్ అయితే, ఓకేనా. అండ్ చూడండి, సో అలా మనం కొన్ని తీసుకుంటూ ఉన్నాం. అలానే మెయిడ్ సర్వెంట్ ఉంది, అది కూడా ఇంకొక పోస్ట్ కాబట్టి అక్కడ మనం ఎస్ పెట్టాం, మెయిడ్ సర్వెంట్స్ అని అంటాం. అలానే మ్యాన్ లవర్ అని ఉంది, మ్యాన్ లవర్స్ అంటాము. ఇలాంటివన్నీ మీరు ఈజీ చెప్పొచ్చు. మ్యాన్ కిల్లర్ ఉంది, మ్యాన్ కిల్లర్స్ అంటాము. మ్యాన్ హ్యాటర్స్, అంతే కదండి. సో ఇలా ఒక్కొక్కటి మనం ప్లూరల్ అనేది అక్కడ ఆలోచిస్తాం. అది పోస్ట్కి అది ప్రొఫెషన్ రిలేటెడ్ అయితే రెండిట్లో మనం ప్లూరల్ పెడతాం కదండి. అలా ప్రొఫెషన్ కాకుండా ఉండి సపోజ్ పోస్ట్ ఉందనుకోండి, పోస్ట్కి మనం మళ్ళీ ప్లూరల్ పెట్టకూడదు. సో ఇలాంటి కేసెస్ అన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉమెన్ టీచర్, ఇది మనం నిన్న అంతకుముందు క్లాస్లో చూసుకున్నాం. ఉమెన్ టీచర్, దానికి ప్లూరల్ ఏంటి, అది ప్రొఫెషన్ రిలేటెడ్ కాబట్టి ఉమెన్కి ప్లూరల్ ఉమెన్, టీచర్కి ప్లూరల్ టీచర్స్ కాబట్టి ఉమెన్ టీచర్స్. అలానే మెన్ డాక్టర్స్ కదండి. అండ్ మ్యాన్ సర్వెంట్ మెన్ సర్వెంట్స్, అంతే కదా. సో ఇక్కడ ఒక బిట్ చూడండి, ఇక్కడ సపోజ్ దేర్ ఆర్ ఓన్లీ, ఇక్కడ ఒకటి చూడండి, దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ డాష్ ఇన్ ద సిటీ. అక్కడ ఏంటి, కొంతమంది ఉన్నారు, ఏంటి ఉన్నారు అక్కడ సిటీలో కొంతమంది, ఎవరంటాం, కొంతమంది. అక్కడ ఫ్యూ అన్నప్పుడు అక్కడ కొంతమంది అని వస్తుంది కదండి, కాబట్టి కొంతమంది ఉన్నప్పుడు అక్కడ మనకి ఏంటి, ఉమెన్ అంటే సింగులర్ యూజ్ చేయం కదండి. ఇక్కడ కూడా చూడండి ఉమెన్ అని ఉంది, సింగులర్ యూజ్ చేయం కాబట్టి ఈ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేద్దాం. సో ఇక్కడ ఉమెన్ డ్రైవర్ ఉంది, ఇక్కడ ఉమెన్ డ్రైవర్స్ ఉంది. సో ఇక్కడ మనకి ఉమెన్ ఉంది, ఈ రెండిట్లో మనకి ఏదవుతుందండి, డ్రైవర్ కూడా మనకి ప్లూరల్లో రావాలి కదా. సో ఫ్యూ ఉమెన్ డ్రైవర్స్ కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి, ఫ్యూ ఉమెన్ డ్రైవర్స్, కాబట్టి ఈ ఆప్షన్ అవుతుంది మనకి సెకండ్ ఆప్షన్. సో అలాంటి బిట్స్ వచ్చినప్పుడు చూసుకోండి. అండ్ ఇంకోటి చూడండి, ఇక్కడ మనకి సపోజ్ చూడండి, ఆల్ ద ప్లానెట్స్ మూవ్ ఆన్ దేర్ యాక్సిస్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్లూరల్ ఏమొస్తుందో చూడండి, ఆల్ ద ప్లానెట్స్, అన్ని ప్లానెట్స్ కూడా వాటి యాక్సిస్లో తిరుగుతూ ఉంటాయి కదండి. సో అన్ని ప్లానెట్స్ అన్నప్పుడు అక్కడ మనకి ప్లూరల్ రావాలి, కానీ అక్కడ యాక్సిస్ అనేది ఏంటంటే అక్కడ మనకి సింగులర్ కాబట్టి సింగులర్ యాక్సిస్కి ప్లూరల్ ఏంటి అంటే అక్కడ మనకి ఏఎక్స్ఈఎస్ అండి. ఏఎక్స్ఐఎస్ అనేది మనకి సింగులర్ అవుతుంది, ఏఎక్స్ఈఎస్ అనేది మనకి ప్లూరల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, ప్లూరల్ రావాలి. కాబట్టి ఏఎక్స్ఈఎక్స్ అనేది మన ఈఎస్ యాక్సెస్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్, ఓకేనా. సో ఇలాంటివి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏఎక్స్ఐఎస్ అనేది మనకి సింగులర్, ఏఎక్స్ఈఎస్ అనేది మనకి ప్లూరల్, ఓకేనా. సో ఇలాంటి మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అండ్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆల్ ద, ఇక్కడ చూడండి అల్యూమినస్, ALUMNUS, అల్యూమినస్ అంటే అక్కడ ఏంటి అంటే
ప్రీవియస్ స్టూడెంట్ అని అర్థం అండి. అల్యూమినస్ అంటే ప్రీవియస్ స్టూడెంట్, బట్ అదేంటి అంటే మనకి అక్కడ సింగులర్ అండి. దానికి ప్లూరల్ ఏంటంటే అల్యూమ్నై, ALUMNI. చూడండి ఇక్కడ ఉంటుంది ప్లూరల్. అల్యూమినస్ అంటే మనకి ఏంటంటే సింగులర్ అండి, దానికి మీనింగ్ ఏంటంటే ప్రీవియస్ స్టూడెంట్ అని చెప్పి. దానికి ప్లూరల్ ఏంటంటే అల్యూమ్నై. ఓకేనా. సో ఇక్కడ ఆల్ అన్నాడు అంటే అక్కడ మనకి ప్లూరల్ రావాలి కదండి, ఆల్ ద అల్యూమ్నై. కాబట్టి ఇది మనకి ఇక్కడ రాంగ్. అల్యూమినస్ ఇచ్చాడు కాబట్టి సింగులర్. ఆల్ ద అల్యూమ్నై ఆఫ్ ద కాలేజ్ కేమ్ టు ద పార్టీ. అందరూ వచ్చారనే కదండి, అందరు ప్రీవియస్ స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి అక్కడ మనకి ప్రీవియస్ స్టూడెంట్స్ అన్నానికి ఏమంటామంటే అల్యూమ్నై. ఓకేనా. సో ఇలా పెడతాం. నెక్స్ట్ చూడండి, కొన్ని సింగులర్ కొన్ని ప్లూరల్ అవి ఇక్కడ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూడండి క్రైటీరియా ఉంది. క్రైటీరియా అనేది మనకి ఏంటంటే మనకి ప్లూరల్ అండి. క్రైటీరియన్ అంటే ఏమవుతుందంటే సింగులర్ అవుతుంది. ఓకేనా. క్రైటీరియా అనేది ప్లూరల్, క్రైటీరియన్ అనేది సింగులర్. సపోజ్ చూడండి మెమరెండం అనేది ఏంటంటే సింగులర్, మెమరెండా అనేది ఏమవుతుందంటే ప్లూరల్. సో ఇలా ఇక్కడ ఒక లిస్ట్ కొన్ని ఇచ్చాను చూస్తూ ఉన్నాను. ఎజెండా అనేది మనకి ఏంటంటే ప్లూరల్, ఎజెండం అంటే సింగులర్. ఫినామినా అనేది ప్లూరల్, ఫినామినన్ అనేది సింగులర్. ఓకేనా. థీసిస్ ప్లూరల్ అండ్ థీసిస్ సింగులర్. యాక్సెస్ చూడండి ఇక్కడ మీకు చూస్తారా, యాక్సెస్ అంటే ప్లూరల్, యాక్సెస్ IS ఉంటే మనకు అక్కడ సింగులర్. ఓకేనా. అలానే ఇక్కడ చూడండి ఇంకా ఇండిసెస్. అదేమవుతుంది, ఇండెక్స్ మనకు తెలుసు కదా, ఇండెక్స్ అనేది సింగులర్ అండి, ఇండిసెస్ అనేది మనకి ప్లూరల్. ఓకేనా. అండ్ ఫార్ములా చూడండి, ఫార్ములా ఉంది. ఫార్ములా అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఇది మనకి సింగులర్ అండి. ఒక ఫార్ములా, జస్ట్ ఒక ఫార్ములా గురించి చెప్పినప్పుడు అది ఫార్ములా అంటాం. దానికి ప్లూరల్ అయితే ఫార్ములాస్ అని కూడా చెప్పొచ్చు, లేదంటే ఫార్ములే అని కూడా చెప్పొచ్చు అండి. ఫార్ములే కానీ ఫార్ములాస్ కానీ ఇవన్నీ మనకి ప్లూరల్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అలానే ఇప్పుడు సపోజ్ సిరీస్ చూసామనుకోండి, సిరీస్కి సింగులర్ ప్లూరల్ రెండు ఒకటేనండి. సిరీ అని అనము, సిరీస్ సింగులర్ కానీ ప్లూరల్ కానీ సిరీస్. స్పీసీస్ చూడండి, దానికి సింగులర్ ఏంటి ప్లూరల్ ఏంటి రెండింటికి అదే వస్తుంది. చైల్డ్ అంటే ఏమవుతుంది మనకి సింగులర్ అవుతుంది. చిల్డ్రన్ అంటే అందరూ కలిపి కదండి, చిల్డ్రన్ అనేది మనకి ప్లూరల్ అవుతుంది. అలానే మనకి చూడండి డేటమ్ ఉంది. డేటమ్ అంటే మనకి సింగులర్ అవుతుందండి. డేటా అనేది ఏంటంటే ప్లూరల్. ఓకేనా. డేటమ్ అనేది మనకి సింగులర్, డేటా అనేది ఏంటంటే మనకి అన్ని డేటా మనం కలెక్ట్ చేయాలి, డేటా అనేది మనకి ప్లూరల్. మెమరెండం ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ చూడండి రేడియస్ రెడీ. సో ఇలా మనం చూసుకుంటూ పోతే ఏది సింగులర్ ఏది ప్లూరల్ అని మనం ఇవి గుర్తుంచుకోవాలండి. సో ఇవి ఒకసారి అలా రివిజన్ చేస్తూ ఉండండి. క్రైటీరియన్, ఎజెండం, ఫినామినన్ ఏది సింగులర్ ఏది ప్లూరల్ అని. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇవి మీరు ఐడెంటిఫికేషన్ చేయండి. మీకు ఇది స్మాల్ వర్క్ అనమాట. ఇప్పుడు వుడ్ అంటే ఏంటి, ఎయిర్ అంటే ఏంటి, వాటర్ అంటే ఏంటి అంటే వీటికి ఎస్ చేస్తే మనకి వేరే మీనింగ్స్ వస్తాయండి. వుడ్ ఉంది, వుడ్కి ఎస్ చేస్తే మనకి ఏమొస్తుందంటే వుడ్స్, దాని మీనింగ్ మళ్ళీ వేరు. వాటర్కి ఎస్ చేస్తే వాటర్స్ వస్తుంది, దాని మీనింగ్ వేరు. ఎయిర్కి ఎస్ చేస్తే ఎయిర్స్ వస్తుంది, దాని మీనింగ్ వేరు. గుడ్కి గూడ్స్ అంటే మనకి ఎకానమీలో చాలా వరకు తెలుసు గూడ్స్ అంటే ఏంటని. కస్టమ్స్, ఐరన్స్, కాపర్స్, ఆల్ఫాబెట్స్, లెటర్స్, పేపర్స్, శాండ్స్, ఆర్డర్స్, ప్రిమిసెస్. సో వీటన్నిటికీ మనకి ఎస్ చేస్తే వచ్చే మీనింగ్ వేరండి. ఆ ప్లూరల్ కావు, వాటి మీనింగ్ వేరు. ఆ మీనింగ్ ఏంటనేది ఇక్కడ రాశాను, బట్ మీ అంతటి మీరు ఓన్గా చేసుకోండి. ఎప్పుడైనా మనంతటి మనం ఓన్గా చదువుకుంటూ ఉంటే వచ్చే నాలెడ్జ్ వేరండి. కాబట్టి మీ అంతటి మీరు వీటికి ఎస్ చేస్తే వచ్చే మీనింగ్ ఏంటి అని ఒకసారి సెర్చ్ చేసి ఆ మీనింగ్ ఏంటో మీకు మీరు తెలుసుకోండి. నేను చెప్పలేక కాదు, ఒకసారి మనంతటి మనం తెలుసుకుంటే వేరు. ఓకేనా. సో ఇంతవరకు చూడండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని ఐ హ్యావ్ డన్ దిస్ ఫర్ యువర్ గుడ్ అని ఉంది. ఇక్కడ చూసారా, ఐ హ్యావ్ డన్ దిస్ ఫర్ యువర్ గుడ్. ఇందులో ఏది ఏమవుతుందండి, దీన్ని మనం స్ప్లిట్ చేస్తూ పోతే ఐ అనేది మనకు తెలుసు సబ్జెక్ట్ అని, అండ్ హ్యావ్ డన్ అనేది ఏంటి మనకి, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని తెలుసు, డన్ అనేది మనకి మెయిన్ వర్బ్ అని తెలుసు, దిస్ అనేది మనకి ఆబ్జెక్ట్ అని తెలుసు కదా. ఆబ్జెక్ట్ తర్వాత మనకి ఫర్ అనేది ఏంటంటే ప్రిపోజిషన్ కదా. అండ్ ఇక్కడ గుడ్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ మనకి యాడ్జెక్టివ్ అవ్వదు కదా. ఇక్కడ గుడ్ అనేది చూడండి, ఒక్కొక్కసారి నౌన్ ఉంటుంది, ఒకసారి మనకి యాడ్జెక్ట్ అవుతుంది. అక్కడ మనకి యువర్తో అక్కడ ఉంది, అది మనకి ఏమవుతుందంటే అక్కడ మనకి గుడ్ అనేది మనకి నౌన్ అవుతుంది. సో మనకి నౌన్ ముందు వచ్చేది ఏంటంటే మనకి అక్కడ యాడ్జెక్టివ్, అండ్ ప్రిపోజిషన్కి నౌన్కి మిడిల్లో కూడా ఉండేది ఏంటి, మనం రూల్స్ ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని నేర్చుకున్నాం. సో ప్రిపోజిషన్కి నౌన్కి మిడిల్లో మీకు ఎవరు వస్తారంటే యాడ్జెక్టివ్ వస్తారు. కాబట్టి అక్కడ యువర్ అనేది ఏంటి యాడ్జెక్టివ్. సో మీకు ఆల్రెడీ ప్రిపోజిషన్ చెప్పాను, ప్రిపోజిషన్ ఆఫ్ యాడ్జెక్టివ్ ఏంటి అక్కడ ఏమొస్తుంది. కాబట్టి ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ ఒకసారి రివిజన్ చేస్తే మీకు ఈ క్లాస్ అనేది అర్థమవుతుంది. ఇవి మీ అందరూ CGLకి HSకి ప్రిపేర్ అవుతున్నారు. ఇవి జస్ట్ నార్మల్ స్మాల్ బేసిక్స్ అండి. మీకు ఇవన్నీ వచ్చు మ్యాక్సిమం నేను అనుకుంటున్నాను. కాకపోతే కొందరు బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉంటారు కదండి. సో నాలాంటి వాళ్ళ కోసం నేను చెప్పుకుంటున్నాను ఈ క్లాసు. ఓకేనండి. సో ఇక్కడ యువర్ అనేది ఏమవుతుంది యాడ్జెక్టివ్, అంతే కదా.
నెక్స్ట్ చూడండి, సపోజ్ ఇక్కడ హీ ఈజ్ ఏ గుడ్ పర్సన్ అని ఉంది. ఇక్కడ గుడ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ మనకి గుడ్ అనేది యాడ్జెక్ట్లో మనకి ఇక్కడ బిహేవ్ చేస్తుంది. చూడండి, ఇందాక మనకి గుడ్ అనేది నౌన్లా ఉంది, ఇక్కడ మనకి గుడ్ అనేది యాడ్జెక్టివ్లా ఉంది. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తూ ఉంటాయండి. అండ్ ఇక్కడ ఆనియన్కి ప్లూరల్ ఏంటి ఆనియన్స్, పొటాటోకి ప్లూరల్ ఏంటి పొటాటోస్, టమాటోకి ఇవి మనకి నార్మల్గా తెలిసిన థింగ్సేనండి, నో నీడ్. చూడండి, ఇక్కడ మనకి వర్క్ గురించి చూడండి, ఐ హ్యావ్ టు డూ మై వర్క్. అక్కడ మీకు వర్క్ అనేది ఏంటండి, మై వర్క్, యువర్ వర్క్, హిస్ వర్క్, హెయిర్ వర్క్, దేర్ వర్క్ అని చెప్తున్నాను. అక్కడ మనకి ఫిట్ అయింది కదా, అక్కడ మీకు వర్క్ అనేది ఏంటి, ఇక్కడ మీకు నౌన్లో బిహేవ్ చేస్తుంది. అలా కాకుండా ఐ వర్క్ ఇన్ మై కంపెనీ, నేను నా కంపెనీలో వర్క్ చేస్తున్నాను, అప్పుడు మీకు వర్క్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, వెర్బ్లా బిహేవ్ చేస్తుంది. అలా కాకుండా చూడండి, ఐ లైక్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్. ఇక్కడ మీకు ఆల్ ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్, ఇక్కడ మీకు వర్క్ ముందు కేసెస్లో మీకు వర్క్ వచ్చింది నౌన్లో బిహేవ్ చేసింది, ఇక్కడ మీకు వర్క్ వచ్చింది వెర్బ్లో బిహేవ్ చేసింది. బట్ ఇక్కడ వర్క్స్ వచ్చినప్పుడు మీకు అక్కడ ఏమవుతుందంటే అది అక్కడ ఏం చెప్తుందండి, అక్కడ మీకు అదొక క్రియేషన్ కదా, అంటే మీరు అక్కడ వర్క్కి ఎస్ కనుక పెడితే అక్కడ మీకు ఏమవుతుందంటే అది ఒక పోయిట్ వర్క్ కానీ లేదంటే ఒక ఆర్టిస్ట్ యొక్క వర్క్ కానీ అలా అవుతుంది. ఓకేనా. సో వర్క్స్ అన్నప్పుడు అది ఒక డిఫరెన్స్ అండి, వర్క్ అన్నప్పుడు వేరు, వర్క్స్ అన్నప్పుడు కొద్దిగా వేరియేషన్ వస్తుంది. ఓకేనా. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్డ్ ఒక్కోలా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడ్వైజ్ ఉంది, ఇంకా చూడండి ఇక్కడ ఆర్మ్ ఉంది అండ్ ఆర్మ్స్ ఉంది. ఆర్మ్ ఏంటి, ఆర్మ్స్ ఏంటి, ఆర్మ్ అంటే మనకు తెలుసు కదా, ఆర్మ్స్ అంటే ఏంటి, వెపన్స్ కదండి. చూడండి, ఎస్కి చేస్తే మీకు అక్కడ ఎంత వేరియేషన్ వచ్చిందో, అంతేగాని మీరు ఆర్కి ప్లూరల్ ఆర్మ్స్ అనుకోకండి. ఆర్మ్ అనేది వేరు, మన ఆర్మ్ తెలుసు, కానీ ఆర్మ్స్ ఎస్ చేస్తే దానికి ఏమొస్తుంది, అది వెపన్స్ అని మీనింగ్ వస్తుంది. అండ్ ఫోర్స్ మనకు తెలుసు, ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఫోర్సెస్ అంటే ఏమొస్తాయి అక్కడ మళ్ళీ మీనింగ్ సోల్జర్స్. సో ఏదైనా ఒక వర్డ్కి మీకు తెలిసిన వర్డ్స్ తీసుకోండి, దానికి ఎస్ చేరిస్తే మీకు ఏమొస్తుంది, అక్కడ ఎస్ చేరిస్తే దానికి ప్లూరల్ మీనింగ్ ప్లూరల్లో వస్తుందా లేదంటే మీనింగ్ చేంజ్ అవుతుందా, ఇలాంటివన్నీ మనం ఐడెంటిఫికేషన్ చేస్తేనే మనకి ఎస్ఎస్సిలో క్లియర్ అవుతుంది. సో ఇక్కడ ఫోర్స్ అంటే మనకి మీనింగ్ తెలుసు, ఫోర్స్కి ఎస్ చేరిస్తే ఫోర్సెస్ వస్తుంది, ఫోర్సెస్ అనేది మళ్ళీ మనకి సోల్జర్ అవుతుంది. అండ్ అడ్వైజ్ ఉంది కదా, ADVIC, అడ్వైజ్కి ఎస్ చేరిస్తే అడ్వైజెస్, దానికి మీనింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండి. అడ్వైజెస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్. ఓకేనా. అలానే ఇంకొకటి చూడండి, ఇష్యూ అని ఉంది. ఇష్యూ అంటే దెర్ ఇస్ ఇష్యూ, అంటే ఇష్యూ అని చెప్పుకుంటాం కదండి, ఇది ఒక ఇష్యూ. నా ఇష్యూ అంటే ఏంటి, మనకు అక్కడ మ్యాటర్. అలానే చూడండి, ఇష్యూ అంటే ఇంకో మీనింగ్, ఇష్యూస్ అంటే ఏంటి అంటే అక్కడ మనకి జస్ట్ చూడండి, ఇక్కడ ఇష్యూ వేరు, మళ్ళీ ఇంకొక ఇష్యూ. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఇష్యూ అనేది ఒకటి మ్యాటర్, ఇంకొకటి ఇష్యూ అంటే ఏంటంటే ఎడిషన్ అండి. ఓకేనా. ఒక ఇష్యూ అంటే మనకి మ్యాటర్, ఇంకో ఇష్యూ అంటే మనకి ఏంటంటే ఎడిషన్. అక్కడ మనకి సెంటెన్స్ బట్టి అది వస్తుంది. సపోజ్ ఈ ఆల్వేస్ హ్యాస్, చూడండి మెనీ ఇష్యూస్ అన్నాడు, అక్కడ అది ఎడిషన్ మీనింగ్ రాదు కదా, తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. సపోజ్ ఐ హ్యావ్ అంటే అక్కడ మనకి ఇష్యూస్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఇష్యూస్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే ప్రాబ్లమ్స్. ఈ హ్యాస్ ఆల్వేస్ మెనీ ఇష్యూస్, అతనికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఇక్కడ వస్తుంది కదండి. ఇష్యూ రెండింటికి మనకి ప్లూరల్ ఒకటే. చూడండి, ఇక్కడ ఇష్యూకి ప్లూరల్ ఇష్యూస్ అనొచ్చు, ఇక్కడ ఇష్యూ ప్లూరల్ ఇష్యూస్ అనొచ్చు, కాబట్టి సెంటెన్స్ బట్టి అది మారుతుంది. సో హీ ఆల్వేస్ హ్యాస్ మెనీ ఇష్యూస్, అతనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇష్యూస్ అంటే అక్కడ మనకి మీనింగ్ ప్రాబ్లమ్స్, మ్యాటర్. ఇక్కడ చూడండి, దిస్ బుక్ వాజ్ మెనీ ఇష్యూస్, ఇక్కడ ఏంటి బుక్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తామండి, దిస్ బుక్ వాజ్ మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్తామా. బుక్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బుక్కే మనకు ఒక పెద్ద ప్రాబ్లం కదా, బుక్ అనే దానికి ప్రాబ్లమ్స్ ఉండవు, బుక్కే ఒక మనకి ప్రాబ్లం. కాబట్టి దిస్ బుక్ వాజ్ మెనీ ఇష్యూస్ అంటే ఏంటి, మెనీ ఎడిషన్, అంతే కదండి, చాలా ఎడిషన్స్ ఉన్నాయని అక్కడ అర్థం. ఓకేనా. ఇంకొక ఇష్యూ కూడా ఉందండి మీనింగ్, ఇంకో ఇష్యూ ఏంటంటే చైల్డ్ అని కూడా మీనింగ్ వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఇంకో టాపిక్తో వద్దామండి. ఇంకా నౌన్ ఇంకా కంప్లీట్ కాలేదు, నౌన్ ఇంకో 4 వీడియోస్ అలా వస్తాయి. సో అలా టేక్ కేర్.